లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో చక్కెర పారాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. ఇందులో 1 కప్ వరకు పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని షుగర్ బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇది ఓన్లీ షుగర్ కరిగితే సరిపోతుందండి, పాకం కట్ట ఏమీ రానక్కర్లేదు. ఇలా షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1/2 కప్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగే వరకు కలుపుకోవాలి. నెయ్యి కరిగితే సరిపోతుందండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్కి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్వీట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరిగించుకున్న నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదండి, 1/2 కప్పు నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా పాలల్లో షుగర్ కరగబెట్టుకున్నాం కదండి, ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పాలు కూడా కరెక్ట్గా సరిపోతాయండి. నేను చెప్పిన కొలతల ప్రకారం ఒకసారి ట్రై చేయండి. పిండిని చూసారండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 2 భాగాలుగా చేసుకుందాం. ఇలా చేసుకున్న పిండిని ఇప్పుడు చపాతీలా ఒత్తుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా మళ్ళీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఈ థిక్నెస్ అయితే ఉండాలండి. ఇలా చేసుకున్న చపాతీని ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాతే కొంచెం మనకి క్రిస్పీగా అవుతాయండి. చూసారు కదండి, వేడివేడిగా మనకి చక్కెర పారాలు అయితే రెడీ అయిపోయాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయి, అలాగే స్నాక్ బాక్స్లో కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్వీట్గా చాలా బాగుంటాయండి. అది మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి పిల్లలు ఎన్నైనా తినచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.